ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరలాంటప్పుడు నా కూతురితో మళ్ళీ పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు? తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాని కనిష్కని నేను ప్రేమించో లేక తనని మోసం చేయాలనో కాదు. నువ్వెలా చేసినా నీ వల్ల జనంలో ఇవాళ మా పరువు పోయింది కదా. ఒరేయ్, ఆ తులసిలో ఉన్నదేంటి, ఈ కనిష్కలో లేనిదేంటో నాకు అర్థం కావట్లేదురా. రే ఓ మీడియా వాళ్ళు గోరంత దొరికితేనే దాన్ని కొండంతగా ప్రచారం చేస్తారా? అలాంటిది ఇవాళ నువ్వు చేసిన పనికి వీడి రాజకీయ జీవితం, నీ భవిష్యత్తు రెండూ ప్రశ్నార్థకం అయిపోయాయిరా. ప్రశ్నార్థకం కాదు, ఫుల్ స్టాప్ పెట్టిస్తాను. బావగారు ఆగో, ఇంకా ఏ మొహం పెట్టుకుని అలా పిలుస్తున్నావు నన్ను? బావగారు, అలా మీడియా ముందు మాట్లాడడం తప్పే, కానీ అంటే గుళ్ళో తాళి కొట్టేసి ఆ పిల్ల మెళ్ళో కట్టేయడం తప్పు కాదా? ఇందాకేమో ఆ అమ్మాయిని ప్రేమించాను, అందుకే తాళి కట్టాను అని సిద్ధు చెప్పాడు అంటే కేవలం నీ వల్లే. నీ ఎమ్మెల్సీ పదవి ఆశతోనే సిద్ధుని నా కూతురితో పెళ్లికి ఒప్పించావని నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. క్షమించండి బావ. ఆగో, ఇంకోసారి బావా గీవా అని పిలిచావంటే మర్యాదగా ఉండదు. క్షమించడానికి మీరు చేసింది పొరపాటు కాదు, మోసం. నిన్ను ఎమ్మెల్సీ కాదు కదా, అసలు పార్టీలోనే లేకుండా చెయ్యకపోతే నా పేరు మునిస్వామే కాదు. అంత మాట అనకండి. అనడం కాదు, అతి త్వరలోనే నేనేంటో నీకు చూపిస్తాను. భువనేశ్వరి, కనిష్క, పదండి.